గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు గెలిచిన ఈ గెలుపు ప్రజలు మీకు ఇచ్చిన అమోఘమైన గెలుపు. ఊహించని రీతిలో మీకు మంచి విజయావకాశాన్ని కల్పించారు. మీకు ఒకప్పుడు మన తాండ్రపాపారాయుడు తల్లికోట యుద్ధం జరుగుతున్నప్పుడు ఆయన కొంత దుష్టులు ఏం చేశారంటే ఆయన బంధించి ఆయన మీద యుద్ధం ప్రకటించారు. ఆయన ఒకవైపు వెళ్ళిపోయారు. ఇంకోవైపు నుంచి కొంతమంది దుష్టులు కోటను ఆక్రమించి దానిలో రాణుల్ని కనుక రాణులు బంధిస్తే అప్పుడు తాండ్రపాపారాయుడు లొంగిపోయినట్లు లెక్క అని చెప్పేసి కోట వెనక నుంచి దాడి చేశారు. ఆ టైంలో ఆ రాజ్యంలో ఎవరూ లేరు. అక్కడ కేవలం ఉన్నదల్లా ఆర్యవైశ్యులు మాత్రమే. ఆర్యవైశ్యులు అది గ్రహించుకొని మన రాణుల్ని మనం గెలిపించుకోకపోతే మనం చాలా ఇబ్బంది పడతామన్న ఉద్దేశంతో వాళ్ళు ఆ రాణుల్ని కాపాడుకోవటానికి షాపులు మొత్తం మూసేసి అప్పుడప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు కేవలం తక్కెళ్ళు రాళ్ళు మాత్రమే. ఆ తక్కెడ రాళ్ళతో తీసుకొని వాళ్ళ మీద దండయాత్ర చేసి ఆ తల్లికోటని ఆక్రమించడానికి వచ్చిన రాణుల్ని పట్టుకోవడానికి వచ్చిన వాళ్ళని తరిమి కొట్టి ఆ రాణుల్ని తాండ్రపాపారాయుడు గారికి బహుమతిగా ఇచ్చారు. ఈ పాత్రలో ఆర్యవైశ్యుల పాత్ర ఎంతో గొప్పగా ఉందని ఆయన కొనియాడి ఆర్యవైశ్యుల్ని ఒక స్టేజీలో చూడాలన్న ఉద్దేశంతో మంచి గుర్తింపు ఇచ్చారు. అలాగే ఇప్పుడు మీరు ఈ గెలుపులో కారకులుగా ఆర్యవైశ్యులు, నాయుడులు ఇద్దరూ మీకు ఎన్నుముకగా నిలబడి గెలుపుకి కారకులుగా నిలబడ్డారు. కాబట్టి మీ విజయానికి శుభాకాంక్షలు. చంద్రబాబు అన్న, మీరు చెప్పిన పథకాలు చాలా బాగున్నాయి. కాకపోతే మనకి లో బడ్జెట్ రాష్ట్రం కాబట్టి మనకు ధనిక రాష్ట్రం కాదు. ఈ పథకాలు ఫ్రీ పథకాలు ఏమీ వద్దన్న. ఎల్కేజీ నుండి పీజీ వరకు ఫ్రీ విద్య, ఉచిత విద్య, అలాగే ఆరోగ్య ఆసుపత్రులలో ఫ్రీగా ఉచిత వైద్యం, ఈ రెండు చేపించండి అన్న. మధ్యతరగతి మానవుడు తను జీతం 75% ఈ రెండింటికే ఖర్చు అవుతుంది. అతను మిగిలేది ఏమి ఉండదన్న. ఈ రెండు మీరు ఫ్రీ ఇచ్చారంటే వాళ్ళకి ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు. తర్వాత ఫీజు రీఎంబర్స్మెంట్, ఇతర దేశాల్లో చదువుకోవాలనుకున్న వాళ్ళకి 15 లక్షలు ఉచితంగా ఇస్తున్నారన్న. రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఆ పథకాన్ని మీరు కంటిన్యూషన్ చేయండి అన్న, అది బాగుంటుంది. తర్వాత మనకి నిత్యావసర వస్తువుల రేట్లు భయంకరంగా ఉన్నాయి. వీటి మీద దృష్టి పెట్టండి అన్న. ఈ దృష్టి పెట్టడం వల్ల ఈ మధ్యతరగతి మానవుడు ఏ ఇబ్బందులు లేకుండా హ్యాపీగా బతకగలుగుతాడు. రైతులకి మీరు పంట బీమా ఒకటి ఏర్పాటు చేయాలన్న. ప్రతి సచివాలయంలో రైతు పంట వేయగానే ఫలానా పంట నేను వేసాను అని చెప్పి సచివాలయంలో నోట్ చేయాలి. నోట్ చేసిన తర్వాత ఆ వాలంటీరు పంట చూసి దానికి 5 లక్షల బీమా, వర్షం వచ్చి కొట్టుకుపోతే 5 లక్షలు ఇచ్చేటట్టు, వర్షాలు లేక పంట ఎండిపోయి మన కరువు వచ్చినప్పుడు ఆ టైంలో ఎండిపోయి పాడైపోతే 5 లక్షలు వచ్చేటట్టు అలాగా నిర్ణయించి మీరు రైతు బీమా, చంద్రన్న బీమా అభయహస్తం కింద అది ఒకటి చేయండి అన్న, అది బాగుంటుంది. ప్రతి ఒక్క కార్మికులకి 5 లక్షలు ఉచిత ఇన్సూరెన్స్ అన్న. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కొంతమంది మందేసుకొని పనికి వెళ్తున్నారు, కొంతమంది నిర్లక్ష్యంగా ఉంటున్నారు. కరెంటు వాళ్ళైతే మరీ దారుణంగా పాపం వాళ్ళు కరెంటు స్తంభాలకి కరెంటు షాకులు తగిలి చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారన్న. వీళ్ళందరికీ ప్రతి ఒక్క కార్మికుడికి ప్రతి ఒక్కళ్ళకి కూడా 5 లక్షలు వచ్చేటట్టు ఇన్సూరెన్స్ మీరైనా చేయించండి ప్రభుత్వ తరపున, లేదా వాళ్ళనైనా చేయించుకొని కంపల్సరీ ఇన్సూరెన్స్ ఉంటేనే పనికి వెళ్ళేటట్టని రూల్ ఒకటి పెట్టండి అన్న. అప్పుడు ప్రభుత్వానికి బాగుంటుంది, వాళ్ళకి బాగుంటుంది, వాళ్ళ మీద ఆధారపడ్డ భార్యకి, పిల్లలకి, తల్లిదండ్రులకి సహాయం చేసినట్టుగా ఉంటుందన్న. ఇది ఒకటి చేయండి అన్న. తర్వాత నిరుద్యోగులకి ప్రతి ఒక్కళ్ళకి షూరిటీ లేకుండా మనకి బ్యాంకులో లోన్ వచ్చేటట్టు చేయండి అన్న. ఇప్పుడు డ్వాక్రా మహిళలు ఉన్నారు, వాళ్ళల్లో కొంతమంది గేదెలు కాసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది బట్టలు కుట్టుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది షాపు పెట్టుకునే వాళ్ళు ఉంటారు. వీళ్ళందరికీ పావలా వడ్డీ చొప్పున రుణాలు ఇచ్చి నిరుద్యోగ సమస్య తగ్గించవచ్చు అన్న. ఇది ఒకటి చేయండి అన్న, ఇది బాగుంటుందన్న. చిన్న పరిశ్రమలను ప్రోత్సహించండి. ఐటీ కానీ, 10th చదువుకున్న, ఇంటర్మీడియట్ చదువుకున్న, ఉద్యోగాలు ఖాళీగా ఉండేవాళ్ళు ఎవరన్నా మేము ఫ్యాక్టరీలు పెట్టుకుంటాము అంటే వాళ్ళకి పావలా వడ్డీ చొప్పున కానీ ఎటువంటి సెక్యూరిటీ లేకుండా వాళ్ళకి డబ్బులు వచ్చే విధంగా చూడండి అన్న, అది బాగుంటుంది. తర్వాత రాయలసీమ వెనకబడ్డ ప్రాంతం, ఆ రాయలసీమలో మనకి టమాటా పండినప్పుడు పారబోస్తున్నారు, శనక్కాయలు వచ్చినప్పుడు పాడైపోతున్నాయి. తర్వాత
కొన్ని ఇబ్బందులు పడుతున్నారు. దానికి తగ్గట్టు రాయలసీమలో కోల్డ్ స్టోరేజ్లు ఏర్పాటు చేయాలన్న. ఆ టమాటా వచ్చినప్పుడు దాన్ని స్టాక్ చేసి అవి పాడైపోకుండా రైతుకి నష్టం లేకుండా చేయాలి. తర్వాత పంటకి ఇన్సూరెన్స్ కూడా చేపించాలన్న. అది చాలా బాగుంటుంది. పశ్చిమ గోదావరి వాళ్ళకి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి వాళ్ళిద్దరూ కాలువల మధ్య దాటుతూ ఈ పడవలు లేక వంతెనలు లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి వంతెనలు కంపల్సరీ నిర్మించేటట్టు చేయండి అన్న. అది ఒకటి. తర్వాత ఇప్పుడు మనకి ఇసుక చాలా ఇబ్బందిగా ఉంది. ఇసుక కంపల్సరీగా మీరు దానికి తగ్గ రేటుగా, అంటే ఊరకవద్దు, న్యాయబద్ధమైన రేటు ఇచ్చేటట్టు మీరు చేయండి. తర్వాత దొనకొండ ఉంది. మన దొనకొండని సినీ పరిశ్రమల వాళ్ళకి కేటాయించి దాన్ని డెవలప్ చేయమని చెప్పి దానిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒకటి ఏర్పాటు చేయించి అందరికీ ఉపయోగపడేట్టుగా మన హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఎలా డెవలప్ అయిందో ఆ విధంగా దొనకొండ వాళ్ళకి కేటాయించి దాన్ని డెవలప్ చేయించే విధంగా పవన్ కళ్యాణ్ గారికి అప్పచెప్తే ఆయన దాన్ని విషయం చూసుకొని డెవలప్ అయ్యేటట్టు చూస్తారన్న. అది ఒకటి బాగుంటుంది. దొనకొండ బాగుపడితే ఆ ఏరియా మొత్తం రాయలసీమకి అభివృద్ధిగా ఉంటుంది. అది మనకి సెంటర్గా ఉంటుందన్న మన ఆంధ్రాకి. అటు రాయలసీమ వాళ్ళు, ఇటు విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి వాళ్ళు కూడా సెంటర్గా ఉంటుంది. దానిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేస్తే దొనకొండ ప్రాంతం మొత్తం బాగా అభివృద్ధి చెందుద్ది. అది ఒకటి బాగుంటుందన్న. సినిమా వాళ్ళు కంపల్సరీ దొనకొండకు వచ్చేటట్టు మీరు కంపల్సరీ చర్య తీసుకోవాలన్న. దానివల్ల ఏంటంటే మనకి ఆంధ్రాలో ఇప్పుడు ఇన్కమ్ పెరుగుద్ది, మనకి ట్యాక్స్ వస్తుంది, అది డెవలప్ అయ్యిద్ది, బాగుంటుందన్న. తర్వాత ఇప్పుడు మనకి ఋషికొండ మన జగన్ గారు కట్టించారు. అయితే దానిని పడేసే బదులు, వేరే వాళ్ళకి ఇచ్చే బదులు అది విహారయాత్ర కింద 500 రూపాయల టికెట్ పెట్టి ప్రతి ఒక్కళ్ళని అది వచ్చి చూసి వెళ్ళేటట్టుగా ఏర్పాటు చేయండి అన్న. తర్వాత మన కలియుగ ఆదిశంకరాచార్యులు